ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానిలో ఇడ్లీ పిండి నింపుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని వండటానికి స్టవ్ మీద పెట్టానండి. తర్వాత దీనికోసము పొడి ఒకటి తయారు చేస్తున్నాను. పల్లీలు 3 కప్పులు 3 గ్లాసులు వేసేసి ప్యాన్లో స్టవ్ మీద పెట్టాను. ప్యాను డ్రై రోస్ట్ చేయాలి. దీన్ని కొద్దిగా పల్లీలు వేగిన తర్వాత అట్లా పొట్టొచ్చేటప్పుడు దీనికి నువ్వులు యాడ్ చేయాలి. నువ్వులు 1 గ్లాసు, జీలకర్ర ఒక పెద్ద టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. వేసేసి అన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా దోరగా వేయించాలి. నమస్తే అండి. ఈరోజు పిల్లలకి కొంచెము హడావుడిగా ఉన్నప్పుడు మంచిగా హెల్తీగా అయిపోయేటట్టుగా ఈ ఫాస్ట్గా ఉండేటట్టు అన్ని హెల్తీ పోషకాలు అందేటట్టు రెసిపీ తయారు చేద్దామని చేస్తున్నానండి. మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పల్లీలు అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు తురిమి ఉంచుకున్న కొబ్బరి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాలి. దీనికి కారము, వెల్లిపాయలు, ఉప్పు అన్నీ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ప్యాన్ మీద నెయ్యి వేసేయాలి. ఓన్లీ నెయ్యి వేయాలి. ఇడ్లీలు ఉడికిపోయినాయి కదా, వాటిని తీసి ఈ నెయ్యి మీద అన్నీ అట్లా పెట్టేసి ఒకదాని పక్కన ఒకటి వేయించి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న కారపొడి దీని మీద చల్లాలన్నమాట. ఇలా చల్లేసిన తర్వాత స్టవ్ కట్టేసి దించి పక్కన ఉంచుకొని ఇట్లా కలిపిన తర్వాత చల్లారిన తర్వాత మునగాకు పొడి ఇంట్లో రెడీ చేసుకొని ఉంచానండి. అది యాడ్ చేస్తాను. పొడికి వేడి మీద వేయకూడదంటండి, అందుకని చల్లారిన తర్వాత వేయాలి. ఇది హెల్త్కి చాలా మంచిది కదా. ఈ పొడి ఎలా తయారు చేయాలో నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేశానండి, మీరు కావాలంటే చూడొచ్చు. ఇవన్నీ కలుపుకొని చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకోవటమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి.